రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ లో ఉన్న చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం నిర్వహణకు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. పూర్వంలో చైతన్య డిగ్రీ కళాశాల, చైతన్య పీజీ కళాశాలగా కొనసాగిన ఈ విద్యా సంస్థలు అనంతరం యూనివర్సిటీగా అభివృద్ధి చెందాయి. 2008లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుమతితో చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్థాపించగా 2010లో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ప్రారంభమయ్యాయి. అయితే మంచి మంచి కంపెనీ రీసెంట్గా కూడా లాస్ట్ మండే ఇంట్రొడక్స్ అపోలో చాలా పెద్ద కంపెనీ మీ అందరికీ తెలిసిందే. దాంట్లో కూడా దాదాపు 29 మందికి అపోలోలో వచ్చింది. సారీ దీంట్లో ఇంట్రొడక్స్ వచ్చింది. వాళ్ళ బీకామ్ అని కూడా 5 వచ్చింది. అంటే బీకామ్ అని కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ విధంగా అదే అపోలో ఈ 2 కలిస్తే మొత్తం 54 మంది ఉంచవచ్చు రీసెంట్గా. అదేవిధంగా ఈ కాలేజ్ మన యూనివర్సిటీ ఏదో దీన్ని టీసీఎస్ వాళ్ళు సెంటర్గా తీసుకున్నారు. దాదాపు 4 సార్లు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. కొందరు ప్రైవేట్ కాలేజ్ మాదే అటానమస్ స్టేటస్ రావడంలో, దాని తర్వాత 2010 తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి వెళ్ళడానికి చాలా కఠిన నిబంధనలు క్రాస్ చేసి మాకు 2019లో డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. దానికోసం నాక్ అక్రిడేషన్ 3 సైకిల్స్లో ఏ గ్రేడ్ రావాలి. సో దాన్ని ఫుల్ఫిల్ చేశాము. సో 2019లో మాకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ని అప్రూవ్ చేసింది. దాని తర్వాత 2023లో మేము హైదరాబాద్ షిఫ్టింగ్ పర్మిషన్ పెట్టుకున్నాము. అలానే 2023లో మేము ఇక్కడ అడ్మిషన్ స్టార్ట్ చేసుకున్నాం. అప్పట్లో మేము చాలా కొత్త కోర్సెస్ కూడా ఇక్కడికి వచ్చినాక మొదలు పెట్టడం జరిగింది. లైక్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అని, anesthesia and operation technology, radiology and imaging technology, forensic science, bachelor of physiotherapy, ఇవన్నీ కూడా. అలానే మాకు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా శ్రీ పెద్దిరెడ్డి గారు, ఫార్మర్ మినిస్టర్ టూరిజం అండ్ షుగర్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. సో ఈ